హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్. సో టుడే వీడియో వచ్చేసి మ్యాగీ రెసిపీ అయితే చేయబోతున్నా అండి. సో మ్యాగీ రెసిపీ ఏంటి, దాంట్లో స్పెషల్ ఏముంటుంది, అది అందరికి వచ్చు కదా ఈజీగా అని చెప్పేసి అనుకుంటున్నారా? సో మనం ఎప్పుడు చేసుకునే దానికంటే కొంచెం డిఫరెంట్గా అయితే సేమ్ రెస్టారెంట్లో టేస్ట్ ఎలా అయితే వెజ్ నూడిల్స్ టేస్ట్ ఎలా వస్తుందో సేమ్ ఆ టేస్ట్ అయితే ఉంటుందండి. సో ఇలా అయితే చేసి చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్. సో మనం ముందుగా స్టవ్ అయితే వెలిగించి వాటర్ని అయితే హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయినాక మనం నూడిల్స్ అనేవి బ్రేక్ చేసి అయితే అందులోకి అయితే వేసుకోవాలండి వాటర్లోకి. సో నెక్స్ట్ వచ్చేసి కడాయి అయితే పెట్టి దీంట్లోకి అయితే 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ అనేది సో ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి దీంట్లోకి అయితే వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. సో ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అనేది ఇలా ఆయిల్ అనేది మనం ఫ్రై చేసుకోవాలి. సో దీంట్లో వచ్చేసి చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి. సో ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని బాగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. సో దీంట్లోకి ఎగ్ అనేది వేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మనం చేసేది వెజ్ నూడిల్స్ కాబట్టి సో ఎగ్లెస్ అనేది మనం చేస్తున్నామండి. సో ఈ విధంగా మనకి ఫ్రై అయినాక సో ఆనియన్ వచ్చేసి ఈ విధంగా ఫ్రై అయినాక మనకి మ్యాగీకి ఇచ్చిన మ్యాగీ మసాలా అయితే ఉన్నాయి కదండి. సో మనం ఎన్నైతే మ్యాగీ అయితే తీసుకున్నామో సో దానికి క్వాంటిటీగా మనం 4 అనేది తీసుకోవాలి. నేనైతే 4 మ్యాగీస్ తీసుకున్నా అండి. సో అయితే బ్రేక్ చేసి మనం అందులో అయితే వేసుకున్నాం కాబట్టి సో ఈ 4 మ్యాగీ మసాలా వచ్చేసి దీంట్లో అయితే వేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయినాక. సో మనం ముందుగా ఎందుకు వేస్తున్నానంటే మ్యాగీ మసాలా, సో ఈ మసాలా అంతా ఆయిల్కి బాగా పట్టి మ్యాగీ అనేది ఇంకొంచెం సూపర్ టేస్టీగా ఉంది. సో ఈ విధంగా అయితే మ్యాగీ మసాలా అనేది వేసుకున్నాక కొద్దిసేపు అయితే మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఒక 2 మినిట్స్ వరకు అయితే మనం కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీ వచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి మనం పక్కనైతే పెట్టేసుకుందాం. సో మసాలా అంతా ఆయిల్ పట్టినాక మనం దీంట్లోకి మన స్పైసీనెస్కి సరిపడా కారం అనేది వేసుకోవాలి. సో ఇది కూడా కారం అనేది ఆప్షనే అండి. సో మనం వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఈ విధంగా మనం కారం కూడా వేసుకొని ఇలా ఒక 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాక ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీ అయితే ఉన్నాయి కదండి. సో వీటిని అయితే దీంట్లోకి అయితే వేసి మసాలా అంతా మ్యాగీకి పట్టే విధంగా అయితే 1 నిమిషం పాటు అయితే ఈ విధంగా కలుపుకోవాలి. సో మ్యాగీ వచ్చేసి నూడిల్స్లో లాంగ్గా కావాలి అనుకుంటే మనం ముందుగానే బాయిల్ చేసి అయితే ఈ విధంగా మనం డైరెక్ట్గా కలుపుకోవాలి. లేదా మనకి మ్యాగీ లాగే షార్ట్గా కావాలి అనుకుంటే సో ఆనియన్ ఫ్రై అయినాక డైరెక్ట్గా వాటర్ అయితే అందులోకి వేసి వాటర్ బాయిల్ అయినాక మనం మ్యాగీని అయితే అందులోకి అయితే వేసుకుంటే షార్ట్గా ఉంటాయి. సేమ్ మనకి రెస్టారెంట్లో అయితే మనకి వెజ్ నూడిల్స్ ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదే టేస్ట్ అయితే మనకు వస్తుంది. సో సో ఫైనల్గా మసాలా అంతా మ్యాగీ పట్టినాక 1 నిమిషం తర్వాత మన స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేసుకొని వేడివేడిగా అయితే సర్వ్ చేసుకుని మనం సూపర్ టేస్టీగా ఉండే స్పెషల్ మ్యాగీ మసాలా అనేది రెడీ అయిపోతుందండి. ఒక్కసారి అయితే ఇలా అయితే ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేయాలనిపిస్తుంది. సో అంత బాగుంటుంది అన్నమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేసినాక మీకైతే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.